ఇక్కడ దరిద్రం ఏంటంటే, దారుణం ఏంటంటే, వాళ్ళు అసలు ఎఫ్ఐఆర్ కేసు బుక్ అయింది, పంచనామా చేసిర్రు, ఆ డెడ్ బాడీని ఇంటికి పంపించారు. ఇప్పటికీ పోస్ట్ మార్టం రిపోర్ట్ కూడా ఇప్పటికి ఇవ్వలేదు. వాళ్ళ ఫోను వాస్తవంగా అక్కడ చనిపోయింది అన్నప్పుడు ఆ ఫోన్కి సంబంధించిన డీటెయిల్స్ అయితే వీళ్ళు తీసుకోవాలి కదా. ఎస్ఐ గారి దగ్గర ఫోన్ ఎట్టు ఉంచుకుంటారు? అక్కడ ఉన్నటువంటి స్థానిక ఎస్ఐ గారు శృతి వాళ్ళ అమ్మ నాన్నలతో కానీ వాళ్ళతో వచ్చిన వాళ్ళతోటి, ఈ ఫోన్ ఇంకా 2-3 డేస్ దాకా మా దగ్గరనే ఉంటుంది, దీంతో ఇంకా మాకు ఇంకా సేకరణ రావాలి, దీంతో మేము ఇవన్నీ చెక్ చేసేది ఉంది అని చెప్పి ఎస్ఐ గారు ఫోన్ దగ్గర పెట్టుకున్నారు. సో వీళ్ళకు అక్కడ ఉన్నటువంటి లీడర్లు ఏం చెప్తారంటే, ఆమె పోయింది తిరిగి రాదు, అంటే పోయింది తిరిగి రాదు, మీరు కేసులు పెట్టి మీరు తిరగగలుగుతారా, మీరు అక్కడి నుంచి ఇక్కడికి రాగలుగుతారా, మీరు సరిపోతారా, కేసులు పెడితే ఏమవుతాయి, పోయిన అమ్మాయి తిరిగి వస్తుందా, మీతో ఏం కాదు, మీ పోయిన అమ్మాయి తిరిగి రాదు, మీకు మీరు మౌనంగా ఉండండి అనేటువంటి పాయింట్ ఆఫ్, లేదంటే డబ్బులు ఇస్తాము అనేటువంటి రకరకాల పాయింట్ ఆఫ్ తీసుకొచ్చి 8 లక్షలు ఇస్తామని ఏమైనా ఆఫర్ చేశారా వాళ్ళు? పచ్చి అబద్ధం మేడం. ఎందుకనంటే 8 లక్షలు అనేటువంటిది కాదు, అమ్మాయి ప్రాణానికి ₹1,00,00,000 వెలగట్టినా తక్కువే. ఎందుకంటే ఇక్కడ 8 లక్షల విషయం కాదు, వాళ్ళకి వాస్తవంగా ధైర్యం లేదు. అక్కడ నిన్న విలేజ్కి నేను గ్రౌండ్లోకి వెళ్ళాను, ఇక్కడ ఉన్నటువంటి అక్కడ ఆ విలేజ్ పీర్లపల్లిలో ఉన్నటువంటి విలేజ్లో ఉన్నటువంటి ఎక్స్ సర్పంచ్ అక్కడ ఇంటర్వ్యూ జరుగుతున్న క్రమంలోనే అక్కడికి ఫోన్ చేయడం జరిగింది. అంటే వీళ్ళ ఇన్ఫ్లుయెన్స్, అక్కడ ఉన్నటువంటి వాళ్ళు కూడా వీళ్ళకి సహకరించే దాంట్లో చాలా ఇబ్బందులకు గురి చేయాలి. అంటే ఇక్కడ ప్రతి ఒక్క విషయం పిన్ టు పిన్ వాళ్ళ ఇప్పుడు అబ్బాయి వాళ్ళ పీర్లపల్లి అటువంటి దయాకర్ అంతకురు ఎవరైతే ఉన్నారో వాళ్ళకి చేరవేస్తున్నారు ప్రతిదీ. అంటే వీళ్ళకి ధైర్యాన్ని, సంకల్పాన్ని మొత్తం దెబ్బతీసే విధంగా మానసికంగా వీళ్ళను ఇబ్బందులకు గురి చేస్తా ఉన్నారు.